ఇక మల్లిగాని పేపర్ దగ్గరికి వస్తాం. మళ్ళీ ఏం రాసుకొచ్చిండో వాళ్ళ ప్రియుడు, మల్లిగాని ప్రియుడు, మల్లిగాని మొగడే అనాలి ఒక విధంగా. ఇక చూడు పోజులు కూడా ఎట్లా పెట్టిస్తారు చూడు, ఎట్లా పెట్టిండు చూడు ఇలా సార్, ఇట్లా పెట్టిండు కబాలి. సార్ను చూడంగానే మల్లిగానికి అబ్బా నా మొగడు ఎంత అందంగా తయారు చేయాలి అని పూనకాలు వస్తానే అన్నట్టు మల్లిగానికి. బా ఎంత మంచి పోజు పెట్టితీరా, కబాలి, కాంగ్రెస్ కబాలి రేవంత్ రెడ్డి అన్నట్టు పెట్టించిండు. తెలంగాణకు కొత్త వెలుగులు ఎక్కంచెలు వచ్చినాయి, కొత్త వెలుగులు అక్కడ పోజరా గాడికి పో. వ్యవసాయం నీ నల్గొండ జిల్లాలో ఎన్ని పొలాలకు నీళ్ళు వస్తున్నాయి, ఎంతమందికి రైతు బంధు వస్తున్నాయని తెలుసుకొని రాపోరా మళ్ళీగా. కొత్త వెలుగులు వచ్చినాయా, ఉన్న వెలుగులను ఆర్పేషన్లా తెలుస్తుంది నీకు. ఎట్లా రాయబుద్ధి అవుతుందిరా గిట్లా అంటే అన్ని చంపుకుంటే తప్పించి ఇటువంటి రాతలు రావురా. అంటే మనకు ఒకవేళ పౌరుషం లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, సీము నెత్తురు ఏం లేకపోతే ఇట్లా రాసుకొస్తారా. తెలంగాణ కాట కొత్త వెలుగులాట. అటు నీళ్ళు వస్తలేవురా, కరెంట్ వస్తలేదురా, నేలలు పర్రెలు వారినాయిరా, రైతు భరోసా బదులు రైతు బంధు 20 లక్షల మందికి వేసి 50 లక్షల మంది రైతులకు ఎండబెట్టిండ్రా, 4000 పింఛనియలేదురా. ఇది దొంగ. ఇది చెప్పకుండా కొత్త వెలుగులు అంటే మల్లిగాని జీవితంలో కొత్త వెలుగు కోసం. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తే జర ఇంకా కొంచెం మన బతికి ఇంకా వెలిగిపోతుంది. అసెంబ్లీలో కూర్చోవచ్చు, శాసన మండలిలో కూర్చోవచ్చు. ఆ వెలుగుల కోసం ఈ వెలుగులు రాసుకొస్తారు అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి ఏం నెరవేర్చింది జర చెప్పు. 6 గ్యారెంటీలో 2 హామీలు నెరవేర్చిండు. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, జడలు పెట్టుకొని తనుకొర్రి అని మహిళలకు ఇచ్చిండు. ఇంకొకటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా. ఇది ఇంతకు ముందు లేనిది ఏం కాదు, ఉన్నదే. ఇంకో 5 లక్షలు కలిపి చేసిండు. గా రెండిట్టే ఇప్పటి వరకు ఇచ్చిన ఈ 90 రోజులలో నెరవేర్చినవి ఏమన్నా ఉన్నాయంటే గా 2 హామీలే. 6 హామీలు, 6 గ్యారెంటీలలో 2 హామీలు ఇచ్చిండు అంతే. ఇప్పటికే 2 గ్యారెంటీలు మరి చెప్పనుకొని చంపుతాం మళ్ళీ గాడిది. మళ్ళీ 2 గ్యారెంటీలు అంటే మొదటి గ్యారెంటీలో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే. ఎక్కడనో 6వ గ్యారెంటీలో కింద ఉన్న రాజీవ్ ఆరోగ్య బీమా ఒక్కటే. ఇవి రెండెట్లయితే రా మళ్ళీగా. అయితే ఒక పని చేద్దాంరా, నువ్వు కావాలంటున్నావుగా అంగిలాగు సిద్ధాంతం అది అన్నావు కదా, ఒక అంగి బట్ట తీసుకొచ్చి ఈ జబ్బకు ఒకటి వాడదాం, ఈ జబ్బకు ఒకటి కుట్టించి ఈ రైట్ లెగ్ ఒక పాయింట్ కుట్టిద్దాం. ఈ 2 వేసుకొని బట్టలు వేసుకొని వచ్చినా అని చెప్పు ఎవడన్న. ఎట్లుంటుందిరా చెప్పందుకొని చంపుతారు. బార్కవ్ ఇంకొకటి వేసుకోలేదు, ఇంకో జబ్బకు అంగి లేదు, ఇటు సగం వేసుకొచ్చి ఇటు సగం వేసుకొచ్చి అంగిలాగా వేసుకొచ్చింది అంటానో బార్కవ్ అని 2 చంపుతారు చెప్పందుకొని. ఇటు పిచ్చోర్రాని తీసుకపోయి ఆ ఎర్రగడ్డలు ఎత్తాడు. ఇవి గట్టే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 2 గ్యారెంటీలు అనేవి కూడా నీకు దొరికే అంగిలాగు లాంటిదే. ఒక కాలుకు ఒకటి కుట్టి, ఒక రెక్కకు ఒకటి కుట్టి, మొత్తం బట్టలు కుట్టిన పో అన్నట్టున్నది నీ కథ. బద్మాష్ బార్కవ్ ఇట్లనే తిట్టాలరా నిన్ను. ఇట్లా తిడితే సిగ్గొస్తుంది. ఈ నెలలోనే మరో 2 గ్యారెంటీలు. వారి 200 యూనిట్ల కరెంట్ అన్నది అది 2వ హామీరా. 2వ గ్యారెంటీలో ఉన్న ఒక హామీ. ఇంకో 2 గ్యారెంటీలు ఏమన్నాడు, ఒకటి 500కు గ్యాసు, 200 యూనిట్ల కరెంటు. పోలేగా ఈయనే ఉన్నది, వేసి చూపెడదాం అని. వాడిని ఎప్పటికప్పుడు మనం చెప్పుతోడు కొట్టినట్టు చేయాలి. లేగో 500 గ్యాస్ సిలిండర్, ఇది మహాలక్ష్మిలో ఉన్న 2వ హామీ. ఇది ఒకటి. ఇప్పుడు ఇలా 2 హామీలు నెరవేర్చినట్టు. ఇది ఇస్తే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తే మహాలక్ష్మిలో ఉన్న 3 హామీల్లో 2 హామీలు నెరవేర్చినట్టు. ఇక గృహజ్యోతిలో ఒకటే హామీ ఇచ్చింది, మొత్తం ఒకటే గ్యారెంటీది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు, ప్రతి కుటుంబానికి అన్నాడు. అంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా 200 యూనిట్ల వస్తే ఫ్రీ. ప్రతి కుటుంబానికి అని రాయకూడదు, అక్కడ పేదలకు అని రాయాలి. ఉచిత బస్సు ప్రయాణానికి లేని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు అవసరం పడ్డదట. మరి దానికి ఎందుకు అవసరం పడలే అది. అయితే ఇక్కడ దీన్ని ఒక గ్యారంటీ అనుకోవచ్చు నువ్వు అన్నట్టు. ఒక పని చేద్దాం, ఎందుకంటే ఇలా గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది ఇస్తే ఒక గ్యారంటీ ఫుల్ఫిల్ చేసినట్టు.
అదేవిధంగా మహాలక్ష్మిలో ఈ 3 ఇచ్చింది అనుకో, ఒక పని చేయరా, మహిళలకు ప్రతి నెల 2500 ఇది కూడా ఇమాను. ఈ మహాలక్ష్మి ఉన్ను గృహజ్యోతి కింద 2 గ్యారంటీలు ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఇందులో మహాలక్ష్మిలో 2 ఇచ్చి గృహజ్యోతిలో 1 ఇచ్చినా కూడా 2 గ్యారంటీలు కాదు, 2 గ్యారంటీలు పూర్తి చేయనట్టే. కాబట్టి నువ్వు రాసేటి అబద్ధాలు అయితే. నీకు తన్మయత్వం ఉన్నది పోయి 2 కాళ్ళు అందుకోరా, నీకు మొగడే అవుతాడు కాబట్టి తప్పేం లేదు, భర్త కాళ్ళు మొక్కచ్చు. ఇప్పుడు నువ్వు అట్లనే ఫీల్ అవుతావు కదా రేవంత్ రెడ్డిని, మొగని కంటే ఎక్కువ ఫీల్ అవుతాను. అందుకే అంతకుముందు అన్నగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే లంగరా బాబు, దొంగరా బాబు అని ఇంత పెద్దగా ఉన్న ఆదిరా రేవంత్ రెడ్డి అని అంటే నీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు భర్తలాగా ఫీల్ అవుతున్నావు కాబట్టి పోయి స్విచ్ వచ్చినట్టు అది. ఇక గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలు ఏర్పాటు ఆలోచన చేస్తాను రా, మాకు కూడా అర్థమవుతుంది ఇస్తామని రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడట. కేవలం 2 నెలల్లోనే చెప్పు అనుకుని చంపాలి. ఎక్కడేసిండ్రో నోటిఫికేషన్లు, వేలాది ఉద్యోగాలు ఇచ్చడానికి. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, విని లంగా లఫుట్ కథను అర్థం చేసుకోర్రి, జర గిడ కామెంట్ చేయర్రి. వేల ఉద్యోగాలు ఇచ్చిందట, 1000 ఉద్యోగాలు 2 నెలల్లో ఇచ్చిందట. ఏదమ్మ నోటిఫికేషన్ లేసా మరి వీనికి, అరే నువ్వు అరే కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు ప్రోగ్రామానికి బోర్ నుంచిరా నువ్వు పోతే, ఆ కంటికి బాగా తాగి నల్లసార్కలు వచ్చినాయిగా ఇక్కడ. ఈ నల్లసార్కల ద్వారా ఈ కళ్ళు మూసుకపోయినట్టున్నాయి. ఈ కళ్ళు మూసుకపోవడం వల్ల కళ్ళు కనబడక పిచ్చి పిచ్చి చేస్తాను. అసలు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ అని వేసిండారా రేవంత్ రెడ్డి? అంటే ఎవడో ఇక మరిగా బూతు ఉన్నదిగా, చాలా పచ్చి బూతు. ఎవనో బిడ్డ నా బిడ్డ అని ఎత్తుకొని ముద్దాయినట్టు ఉన్నది కథ. గట్లున్నది నీ కథ మళ్ళీగా. ఇగో 2 నెలల్లోనే వేలాది ఉద్యోగాల భర్తీ అట వారి కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు అవి నీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, చదువుకున్న పిల్లలకు తెలుసు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న పిల్లలకు కూడా తెలుసు. కేసీఆర్ నోటిఫికేషన్లు వేసి, కేసీఆర్ పరీక్షలు పెట్టి, కేసీఆర్ రిజల్ట్స్ ఇచ్చి మధ్య ఎన్నికలు రావడం వల్ల ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించలేకపోయిండు. ఆ ఉద్యోగ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంత మాత్రాన రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినట్టారా? నియామక పత్రాలు ఇచ్చినామని రాసుకో, ముద్దుగుంటది. కాస్త నీ సిగ్గన ఉంటదిరా. గురుకుల నర్సింగ్, పోలీసు ఉద్యోగాలు ఇవి మీరే వేసిందా? ఎక్కడ వేసింది చెప్పుర్రి మరి. చెప్పందుకొని చంపుతారు ఇప్పుడు వీళ్ళు కూడా, ఉద్యోగస్తులు కూడా కొడతారు. అదనపు పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్, త్వరలో గ్రూప్ 2 మెగా డిఎస్సి కసరత్తు ఇవి వేస్తే నిజంగా మీరు ఇచ్చినట్టు, అప్పుడు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ఇగో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి త్వరలో అని వీడియో అన్నాడుగా, మరి ఉద్యోగాలు నువ్వెట్టిచ్చినట్టు అయితే దొంగ. మళ్ళీగా 15 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పైసలు. నిన్ను అరే పాత చీపురు గట్ట, పాత చెప్పులు, అది కూడా 90 సంవత్సరాల ముసలోళ్ళు వాడిన చెప్పులతో కొట్టాలి నేను. ఎందుకంటే రైతు భరోసా ఎట్లెత్తారా? సగం మంది రైతులకేమో రైతు బంధు ఎత్తిరి. ఇప్పుడు వాళ్ళకి రైతు బంధు వేసి వీళ్ళకి రైతు భరోసా ఎత్తే వాళ్ళు ఊకుంటారా? ఇక పైగా రైతు భరోసా ఊసే లేదు కాదురా, 7500 ఇస్తారా చెప్పురా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి 20 లక్షల మంది కాట ఎంత 5000 వేసిండు. 5000 ఇది రైతు బంధు, ఇది రైతు బంధు పథకానికి ఇచ్చేది 5000. మరి మీరేమన్నారు? 7500 అన్నారు. మరి 7500 ఇస్తారా? మరి వార్తను రాసినావు 15 రోజులలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పైసలు అంటే 7500 రూపాయలు నువ్వు వేస్తే రైతు భరోసా ఇచ్చినట్టు. మరి వీళ్ళకి రైతు భరోసా ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా మళ్ళీ 2500 కలిపి వేయాలి కదా, వేస్తారా? ఈ దొంగ మాటలు రాసుడు బంద్ చేయరా, ప్రజల్ని మభ్యపెట్టుడు బంద్ చేయి లంగా. నీకు వస్తది ఎమ్మెల్యే సీట్, వస్తది ఎమ్మెల్సీ వస్తుందిలే. తాగునీరు, కరెంటు కొరత లేకుండా జాగ్రత్తలు అంటే కొరత ఉన్నదని, ఇప్పుడు కొరత ఉన్నదని వీడే ఒప్పుకున్నాడు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కర్షకుల మొగాల్లో వెలుగులు నింపే ప్రయత్నం. అరే అందరు రోజు ముఖం కడుక్కుంటారు, బ్రష్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ వేస్తారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. మీరు చక్కగా హామీలు ఇరు సరిపోతుంది. మీరు ఇంటింటికి వచ్చి ముఖం దూడ్చి పళ్ళలో బ్రష్ చేసి తూసి నోట్లే చేతులు వేసి ఆ నంజు గక్కిచ్చే ప్రయత్నం మీరు ఏం చేయరు. కానీ సపరేట్గా మూసుకొని కూర్చో. ఎందుకురా ఈ కథలు, లంగా బద్మాష్ కథలు?